200 సంవత్సరాల జయంతి ఉత్సవ సందర్భంగా మా జిల్లా కాంగ్రెస్ తరఫున జిల్లా నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా రామ్ భూపాల్ గారు, రామకృష్ణ గారు నగర అధ్యక్షులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ రామ్ భూపాల్ గారు, కార్పొరేటర్లు ప్రవీణ్ గౌడ్ గారు, భక్తరత్నం జిల్లా ట్రెజరర్ గారు, బీసీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన మా యొక్క కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొని బాపురావు పూలే వారి యొక్క గుర్తింపులు, వారు ఏదైతే బడుగు బలైన వర్గాలకు ఏ విధంగా సేవ చేసిండ్రు, అట్టడుగున్న వారందరికీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్ని రంగాల్లో వారి తీర్చిదిద్దడానికి వారు బీసీలకు వెనుక ఉండి ఎన్నో కార్యక్రమం చేసిన రోజులు గుర్తుంచుకోవడానికే ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరి వారి ఆశయాలను నెరవేర్చడానికి మునుముందు కూడా మనమందరం కూడా కుల మతాలకు భేదం లేకుండా అన్ని వర్గాలు కూడా వారిని దృష్టిలో ఉంచుకొని వారి ఆశయాలను ముందు కొనసాగించాలని కోరుకుంటాం. పూలే గారి 200వ జన్మదినం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ అన్న గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి అన్న గారు, కార్పొరేటర్లు సేవాదళ జిల్లా అధ్యక్షుడు సంతోష్ గారు, ఓపీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రాజ నరేంద్ర గౌడ్ గారు, మహిళా నాయకులు, ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ సేవాదళ బీసీ మైనారిటీ నాయకులందరికీ జ్యోతిరావు గారి 200 సంవత్సరాల జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, జ్యోతిరావు గారు వారు అణగారిన వర్గాల కోసం మహిళల చదువు కోసం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. 1848లో వారి భార్యతో సావిత్రి గారితో మహిళల చదువు కోసము బాలికల పాఠశాల ప్రారంభించడం జరిగింది. అలాగే సర్వసమాజ స్థాపన కోసం 1873లో స్థాపించి దళితుల అభ్యున్నతి కోసము, అలాగే మహిళల విద్యావకాశాల కోసం తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఈరోజు మనము ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళల చదువు గురించి కానీ, అలాగే దళితులకు అన్ని రంగాల అవకాశాలు కానీ, బడుగు బలహీన వర్గాలు ప్రతి దాంట్లో వారు ముందునడం కానీ ఈ అవకాశాలు రావడానికి ఆ రోజు తాను వేసిన పునాదులే కారణమని ఈరోజు ఆయనకు 200వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు తెలుపుతూ జై బాపు, జై జై బాపు.